హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. మండే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ కి స్వాగతం. బేసిక్ గా ఫిబ్రవరి అంటేనే సినిమాలకి ఆన్ సీజన్. పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అవ్వవు, రిలీజ్ అయినా అనుకున్న రేంజ్ లో పర్ఫామ్ చేయవు. 2 years బ్యాక్ ఇదే రోజు రిలీజ్ అయినా భీమ్లా నాయక్ ఒకటే రీసెంట్ టైమ్ లో ఫిబ్రవరిలో సాలిడ్ గా ఆడిన ఫిల్మ్ తప్పితే రీసెంట్ టైమ్ లో అంతలా పర్ఫామ్ చేసిన సినిమాలు ఏం లేవు. 2024 ఫిబ్రవరి ఆల్మోస్ట్ ఫినిష్ అవుతూ ఉండగా ఈ మంత్ లో ఇప్పటికే చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ హిట్ స్టాటస్ ని అందుకున్న సినిమాలు పెద్దగా లేవు. ఉన్నంతలో ఊరి పేరు భైరవకొన కాస్త బెటర్ గా పర్ఫామ్ చేస్తున్నా, ఇంకా బ్రేక్ ఈవెన్ మార్క్ ని అందుకోలేదు. రవితేజ ఈగల్ మూవీ సోలో రిలీజ్ ని దక్కించుకున్నా, మంచి టాక్ తెచ్చుకున్నా హిట్ అవ్వలేదు. బట్ ఈ ఫిబ్రవరిలోనే రిలీజ్ అయిన ఒక 2 మలయాళ సినిమాలు మాత్రం ఈ మంత్ లో రిలీజ్ అయిన అన్ని ఇండస్ట్రీల సినిమాల్ని డామినేట్ చేస్తూ దూసుకెళ్లిపోతున్నాయి. ఫిబ్రవరిలో తెలుగు సినిమాలే 100 కోట్లు దాటడం కష్టం. అలాంటిది సినిమాల్లో మేజర్ గా చెప్పుకునే 5 ఇండియన్ లాంగ్వేజెస్ లో చిన్న ఇండస్ట్రీ అయిన మలయాళం నుంచి వచ్చిన 2 సినిమాలు ఇప్పుడు ఈ ఫీట్ ని అందుకోవడానికి రెడీగా ఉన్నాయి. సో లేట్ చేయకుండా ఆ విశేషాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోవద్దు. ముందుగా ఊరి పేరు భైరవకొన విషయానికి వస్తే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 10 days రన్ కంప్లీట్ చేసుకోగా 10th డే సండే కావడంతో మరోసారి గ్రో చూపిస్తూ తెలుగు స్టేట్స్ లో 25 లక్షల షేర్ ని అందుకుంది. దాంతో 10 days కలెక్షన్స్ అనేవి ఇలా ఉన్నాయి. నైజాంలో 3.2 కోట్లు, సీడెల్లో 83 లక్షలు అండ్ టోటల్ ఆంధ్రలో 3.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 10 days కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 7.4 కోట్లకి చేరుకోగా గ్రాస్ 14 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ మొత్తం మీద మరో 2.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 10 days కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 9.7 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 22 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 11 కోట్లు కావడంతో మరో 1.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీ క్లీన్ హిట్ అయినట్టు. ఎలానో ఈ వీకెండ్ వరకు ఛాన్స్ ఉండడంతో మరో 80 లక్షలు గనక కలెక్ట్ చేయగలిగితే మూవీ సెమీ హిట్ వర్డిక్ తో బయటపడుతుంది. మరి ఎంతవరకు రికవర్ చేస్తుందో చూడాలి. ఇక ఈగల విషయానికి వస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర యాక్చువల్ గా ఎప్పుడో రన్ కంప్లీట్ చేసుకోవాల్సిన ఈ ఫిల్మ్ పెద్ద సినిమాలు అండ్ కొత్త సినిమాలు పెద్దగా రిలీజ్ కాకపోవడంతో వర్కింగ్ డేస్ లో వీకెండ్స్ లో కాస్త గ్రోత్ చూపెడుతూ వచ్చింది. అయినా కూడా బ్రేక్ ఈవెన్ కి దగ్గరలోకి వెళ్లలేకపోయింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 17 days రన్ కంప్లీట్ చేసుకోగా తెలుగు స్టేట్స్ లో 14 కోట్ల పైన షేర్ ని అండ్ వరల్డ్ వైడ్ గా 17 కోట్ల పైన షేర్ ని అందుకుంది. గ్రాస్ 32 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 22 కోట్లు కావడంతో హిట్ అవ్వాలంటే మరో 5 కోట్ల రేంజ్ షేర్ ని కలెక్ట్ చేయక తప్పదు. బట్ ఆల్రెడీ ఈ రోజు నుంచి అమెజాన్ ప్రైమ్ లో మూవీ స్ట్రీమ్ అవుతుండడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతవరకు రికవర్ చేస్తుందో చూడాలి. సినిమాకి థియేటర్లు అడిగినంత ఇవ్వకపోతే ఇవ్వలేదంటారు. సోలో రిలీజ్ ఇచ్చినా తక్కువ బిజినెస్ జరుపుకున్నా హిట్ కొట్టలేకపోయాడంటూ రవితేజ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ప్రజెంట్ అయితే రవణకి ఒక సాలిడ్ కంబ్యాక్ పడాల్సిందే. ఇక ఈ వీకెండ్ రిలీజ్ అయిన సుందరం మాస్టర్ అండ్ మస్తు షేడ్స్ ఉన్నారా సినిమాల్లో. సుందరం మాస్టర్ సినిమా ఓపెనింగ్స్ లో కాస్త బెటర్ గా పర్ఫామ్ చేయగా ఫస్ట్ వీకెండ్ కి 4.6 కోట్ల గ్రోస్ ని కలెక్ట్ చేసిందంటూ ప్రొడ్యూసర్లు అఫీషియల్ గా పోస్టర్ ని రిలీజ్ చేశారు. బట్ ట్రేడ్ నెంబర్స్ కి ఇది చాలా డిఫరెంట్ గా ఉంది. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చాక ఈ 2 సినిమాల కలెక్షన్స్ ని అప్డేట్ చేస్తాం. ఇక మలయాళ సినిమాకి ప్రెజెంట్ మైలేజ్ ఇస్తూ ఒక 2 సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము దులిపేస్తున్నాయి. అవే బ్రహ్మయుగం అండ్ ప్రేమలు ఫిల్మ్స్. 2 డిఫరెంట్ జోనర్ మూవీస్ అయినా కూడా ఆడియన్స్ ఈ 2 సినిమాల్ని గట్టిగా చూస్తున్నారు. బ్రహ్మయుగం బాక్స్ ఆఫీస్ దగ్గర 11 days రన్ కంప్లీట్ చేసుకోగా 11 days కి గాను 50 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేస్తూ దుమ్ము లేపింది ఈ ఫిల్మ్ అండ్ స్టిల్ అదే రన్ కొనసాగిస్తుంది. ఇక ప్రేమలు మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 17 days రన్ కంప్లీట్ చేసుకోగా 17 days కి గాను బాక్స్ ఆఫీస్ దగ్గర 65 కోట్ల పైన గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ సెన్సేషన్ ని క్రియేట్ చేస్తుంది ఈ ఫిల్మ్ అండ్ ఇప్పుడు 80 కోట్ల వైపు పరుగులు తీస్తుంది. ఈ సినిమాని మార్చి ఎత్తిన తెలుగులో కూడా డబ్ చేసి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సో మలయాళం నుంచి మరో బెస్ట్ రామ్ కామ్ ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. చూడాలి మరి మన వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో. సో గైస్ దట్స్ ద వీడియో. ఇది మండే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ 2 మలయాళ సినిమాలు ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తాయనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.